నిత్యం భగవంతునికి ఇచ్చే సమయం కాకుండా భక్తి పేరున మన హిందువులు ఇంకా అనేక కార్యాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళి రావడం కానీ, వ్రతాలు నోములు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఈ వ్రతాలు నోములు ఎందుకు వచ్చాయి మన హిందువుల్లో? అంతేకాదు, భక్తి పేరున దీక్షలు కూడా తీసుకుంటారు. ఇక వారంలో ఉపవాసాలు అయితే చాలా ఉంటారు. వారంలో ఒక్కసారి ఉపవాసం, 2, 3, నెలకు ఇలా రకరకాల ఉపవాసాలు. ఇవన్నీ భక్తి కిందకే మన వాళ్ళు తీసుకుంటారు. ప్రపంచంలో చూస్తే ఏ దేశ ప్రజలు కూడా ఇంత భక్తికి సమయం కేటాయించి ఇంత భగవంతునికి విషయంలో ధనం ఖర్చు పెట్టడం కానీ, భక్తి కార్యాలు చేయడం కానీ ఇలాంటి జాతి మరొకటి లేదు. మరి ఇది ఎందుకు హిందువుల్లో ఇది వచ్చింది, భారతీయులు ఇది వచ్చింది అని చూస్తే మన మూలాల్లో ఉంటుంది. ఇది మన మూలం ఎవరు? ఋషులు. ఎందుకంటే మనమందరము ఋషుల సంతానం. మన తాతలు, తాతల తాతలు, తాతల తాతలు ఇలా వెళ్తే చివరికి ఉండే తాతలు, మొదటి తాతలు ఋషులు. మనమంతా ఋషుల సంతానం. ఋషులు ఈ మానవ జీవితం యొక్క మూలాలను తీసుకున్నారు. అంత అశాశ్వతమే, మన జీవితం మాత్రమే శాశ్వతం. మనం ఆత్మ నిత్యం, మిగతా అంతా అశాశ్వతం. శరీరం మాత్రది, కొత్త శరీరం వస్తుంది. మరి జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యం దేనికి అని ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా పరమాత్మ ఆధారంగానే ఈ ప్రపంచం అంతా మనుగడ కొనసాగిస్తుంది. అందరూ ప్రాణులతో మానవులమైన మనకు కూడా ఆ పరమాత్మని ఆధారం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆధారపడింది. పరమాత్మతో సంబంధం లేని ఏ మొదటి స్థానం అని మన ఋషులు గ్రహించి మన ఋషులు కూడా పూర్వ పురుషులు, వారు కూడా గృహస్థులు. వాళ్ళ చరిత్రలు ఒక్కసారి తీర్చి చూడండి. వాళ్ళు గృహస్థులు అనగా వాళ్ళకు ఈ విధంగా ఈ రకంగా ఋషులు ఏర్పాటు చేసిన జీవన విధానం కొనసాగుతుంది. మానవులమైన మనందరికీ అత్యంత అవసరమేదో వైదిక ధర్మం అన్నా, వైదిక సంస్కృతి అన్నా ఒకటి. ఈ అసలు వైదిక సంస్కృతి అని ఎందుకు అనాలంటే, సంస్కృతి అంటే జీవన విధానం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సంస్కృతి అనగా జీవన విధానం, మనం జీవించే పద్ధతి. మానవులు జీవించే పద్ధతిని ఋషులు ఏర్పాటు చేసి వాళ్ళు అలా జీవించి మిగతా తరాలకు అలా జీవించమని చెప్పారు. అన్ని తరాలు అలా జీవించాయి. దాని ఫలితంగానే ఈనాడు మన హిందూ సమాజంలో ఇంత భక్తి, ఇన్ని రకాల భక్తి ఇలా ఏర్పడింది. అంటే మూలంలో ఉన్న అప్పటి పద్ధతులు లేవు, అవి వేరే రూపాల్లో మారిపోయాయి. కొన్ని ఏ రూపంలో మారాయంటే
అసలు మూల పద్ధతులకు వ్యతిరేకంగా కూడా మారిపోయాయి. కానీ ఎన్ని వ్యతిరేక పద్ధతులు ఉన్నప్పటికీ, వైదిక విరుద్ధమైన పద్ధతులు ఉన్నప్పటికీ, అన్నింటి వెనుక ఉన్నటువంటి ఒకే ఒక భావన పరమాత్మ, భగవంతుడు, భక్తి. దీన్ని మనం గమనించాలి. పైపైన కనపడుతున్నటువంటి తేడాలను గమనించకండి. అన్ని భక్తి విధానాల వెనుకున్నటువంటి ఆ భగవంతునికి అంకితమై జీవించే విధానాన్ని మాత్రమే గమనించాలి. వైదికులమైన మనము సంపూర్ణంగా ఆలోచించడం నేర్చుకోవాలి. సీమితంగా, పాక్షికంగా ఆలోచిస్తే మనం వైదికులం కాము. సమగ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే పరమాత్మ నీకు బుద్ధిని అందుకే ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి సమగ్రంగా ఆలోచించాలి. ఒకప్పుడున్న ఈ వైదిక సమాజ జీవన పద్ధతి మారి మారి ఇప్పుడున్నటువంటి రకరకాల రూపాల్లోకి వచ్చింది. భక్తి కూడా అనేక రూపాల్లో ఉంది. వ్యతిరేక పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ అన్ని భక్తి పద్ధతుల వెనుక ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశము, జీవితంలో భగవంతునికి మొదటి స్థానం ఇచ్చుట. అందుకే అదే పద్ధతి అందుకే ఈ రోజు కూడా మన వాళ్ళందరూ ఎంతో సమయం ఇచ్చి భక్తి చేస్తుంటారు. కొన్ని అంధభక్తులు మూఢభక్తే కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న శ్రద్ధకు లోటు లేదు. అది గమనించాలి మనం. అయితే కొందరికి బాధ అనిపిస్తుంది, గురూజీ ఈ అంధభక్తి ఎన్ని రోజులు మార్పు వస్తుంది? మనం అందరం ప్రయత్నం చేస్తే దాంట్లో నీకు కూడా భాగస్వామ్యం ఉందని గుర్తించు. నీ తరపు నుంచి 10 మందిని మార్చు. ఆ రకంగా మిగతా వాళ్ళందరూ మారిస్తే అయిపోతుంది. కాబట్టి సమాజాన్ని తిడుతూ కూర్చోకు. నువ్వు ఒక 10 మందిని మార్చే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఆచరించే ప్రయత్నం చెయ్యి. ఈ రకంగా మనం గమనిస్తే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఒకప్పటి శుద్ధ వైదిక సమాజ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే సత్యమే జయిస్తుంది, అసత్యానికి జయం ఎన్నడూ ఉండదు. కాబట్టి మనము భక్తి, ఈశ్వరునికి సంబంధించిన ప్రవచనాలు వింటున్నాం. ఈశ్వర స్వరూపము 2వ సత్సంగంలో మనం ఉన్నాం. పరమాత్మ గురించి, పరమాత్మ స్వరూపాన్ని మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే పరమాత్మ భక్తిలో లోతుగా కొనసాగించడానికి. ఎందుకంటే మన జీవితంలో పరమాత్మ భక్తి కన్నా అంతకు మించి మరొక మన పూర్వులు అలాగే జీవించారు. చేయాలి. మిగతా మన కుటుంబము, ఇంటి, వృత్తి పనులు, వ్యక్తిగత పనులు చేస్తుంటే, కాబట్టి మన ఋషులు చెప్పిన భక్తి విధానం ఆ రెండు పేర్ల ఆయన స్వరూపం రెండవది అగ్ని. భగవంతుడు ఉన్నటువంటి మూడవది అగ్ని. అంట పరమాత్మకు ఆహుతిస్తున్నాను అని దాని అర్థం. మరి అగ్నిని ఎందుకన్నారు? జ్ఞానస్వరూపుడు, తెలియుటకు, పొందుటకు, పూజింప పరమేశ్వరునకు అగ్ని అని పేరు. అతని యొక్క ధ్యానం
కారణం ఏంటంటే ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు, పూజింపబడుటకు యోగ్యుడు, అందువల్ల అతడు అగ్ని. కాబట్టి జ్ఞానస్వరూపుడైన పరమాత్మ నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు. ఏ రకంగా అయితే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుందో, అగ్ని నిరంతరం ప్రకాశిస్తుంది, పరమాత్మ కూడా అనంతమైన జ్ఞానం కలిగి నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల పరమాత్మకు అగ్ని అని పేరు. మళ్ళీ ఇంకో విషయాన్ని గుర్తుంచుకోండి, పరమాత్మ యొక్క ధ్యానము వలన మనలో దుష్ట గుణాలు, అజ్ఞానము దహించి వేయువాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరమాత్మ ధ్యానం చేస్తే మనకేమొస్తుంది అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరమాత్మ ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలియక ఆ విషయం పడుతుంది. పరమాత్మను మనం ధ్యానం చేస్తే పరమాత్మ అగ్నిస్వరూపుడు కాబట్టి మనలో కొన్ని దహించి వేయబడతాయి. ఏం దహించి వేయబడతాయి? దుష్ట గుణాలు దహించి వేయబడతాయి. దుష్ట గుణాలు, ప్రతి మానవుల్లో దోషాలు ఉంటాయి. ఎందుకంటే జన్మ జన్మల్లో వచ్చినటువంటి కొన్ని వాసనలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, చిన్నయో పెద్ద దుష్ట గుణాలు కూడా ఉంటాయి. మరి మానవంలో ఉన్నటువంటి దోషాలు, దుష్ట గుణాలు తొలగించుకునే పద్ధతి ఏదైనా ఉందా? కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటి పరమాత్మ యొక్క ధ్యానము చేయుట. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళు లోపల్లో ఉన్నటువంటి, మనసులో, బుద్ధిలో ఉన్నటువంటి దుష్ట గుణాలు దహించి వేయబడతాయి. అంతేకాదు, ప్రతి మానవుల్లో కొద్దిగా తక్కువనో ఎక్కువనో అజ్ఞానం కూడా ఉంటుంది. అట్టి అజ్ఞానం కూడా పరమాత్మను ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం కూడా దహించి వేయబడుతుంది. ఇక ఇంతకన్నా మనకు గొప్ప ఫలితం ఇంకేం కావాలి? అందుకోసం మనం పరమాత్మ యొక్క ధ్యానం చేయడం నేర్చుకోవాలి. పరమాత్మ ధ్యానం చేస్తే మనలో ఉన్న దుష్ట గుణాలు, మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న దోషాలు దహించి వేయబడతాయి. ఎందుకంటే పరమాత్ముడు అగ్ని స్వరూపుడు, అందుకే అతనికి అగ్ని పేరు. అందుకోసం ధ్యానం చేయాలి. కొందరు అంటారు, గురూజీ మాకు ధ్యానం చేయరాదు కదా, అంత మేం చేయలేదు కదా. మరి ఎట్లా? మీకు ధ్యానం చేయరాకపోతే కనీసం జపం చేయండి. జపం చేయండి. ధ్యానానికి కొంత అభ్యాసం అవసరం లేదు, జపానికి ఏం లేదు కదా. లోతుగా నిరంతరము శ్రద్ధతో పరమాత్మ జపం చేస్తే కూడా మనలో ఉన్న దోషాలు, దుర్గుణాలు, దుష్ట వ్యసనాలు, లోపాలు, బలహీనతలు దహించి వేయబడతాయి. మనలో ఉన్న అవిద్య, అజ్ఞానం కూడా దహించి వేయబడుతుంది. అందుకని ఉపాసన లేదా ధ్యానము ఎక్కువ చేయలేను అనుకున్నప్పుడు జపము, భగవంతుని నామస్మరణ చేయండి. ఆ విధంగా ఆ పరమాత్మ అగ్ని స్వరూపుడు కాబట్టి మనలో ఉన్నటువంటి తొలగించే వాటిని అన్నిటినీ దహించి వేసి తొలగించేస్తాడు. కావున అట్టి శక్తి కలిగి ఉండుటటే ఆ పరమాత్మకు అగ్ని అని పేరు. ఇలాంటి మనలో తొలగిపోవలసిన వాటిని తొలగించి మనల్ని స్వచ్ఛమైనటువంటి వ్యక్తుల్ని తయారు చేసేవాడు కాబట్టి పరమాత్మకు అగ్ని అని పేరు. దీనికి ఉదాహరణ చెప్తాను మీకు. మనము పాత బంగారాన్ని మనము కంసాలి దగ్గరికి తీసుకెళ్తే దాన్ని అతడు కడిగి శుద్ధం చేసి ఇస్తాడు. ఆ కడిగుడు ఏం చేస్తాడు? తేజాబ్ అనేటువంటి ఒక ద్రవణంలో ఆ బంగారాన్ని వేయడం ద్వారా ఆ బంగారంలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి మళ్ళీ ఆ బంగారము కొత్త శుద్ధమైన బంగారం అవుతుంది. మరి బంగారానికి కూడా మలినాలు తొలగిపోవడానికి కడిగే పద్ధతి ఎలా ఉందో, మన మనసులో, మన బుద్ధిలో, మన అంతఃకరణంలో జన్మ జన్మల్లో వచ్చినటువంటి బలహీనతలు, వాసనలు, వికారాలు తొలగిపోవటానికి మార్గం పరమాత్మ ధ్యానము లేదా అతని యొక్క జపం చేయాలి, స్మరణ చేయాలి.
అలా మనలోంచి వాటిని దహించి వేసేవాడు కాబట్టి పరమాత్మకు అగ్ని అని పేరు. ఇక పరమాత్మకు యొక్క స్వరూపాన్ని అగ్ని అనే పేరు ద్వారా తెలియజేశాను. ఇప్పుడు పరమాత్మ యొక్క మరొక నామము విశ్వడు. విశ్వడు. మరి విశ్వడు అనే పేరు పరమాత్మకి ఎందుకు వచ్చింది? దానికి తెలియజేస్తున్నాడు. ఆకాశము, సర్వభూతములు, సమస్త లోకములు పరమాత్మ యందు ప్రవేశించి ఉన్నవి. కావున పరమాత్మకు విశ్వడు అని నామం. మనం ఏదైతే చూస్తున్నామో ఆకాశము, భూమి, ఈ సముద్రాలు, ఈ అగ్ని, ఈ వాయువు ఎక్కడున్నాయి? ఆ పరమాత్మ యందే ప్రవేశించి ఉన్నాయి. అనగా ఆకాశం కన్నా కూడా పెద్దవాడు పరమాత్మ. ఆకాశమే పరమాత్మ యందు ఉంది. మన భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ పరమాత్మ యందు ఉంది. ఇంతేనా? ఇవి కాకుండా ఇంకెన్నెన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలన్నీ పరమాత్మ యందే ఉన్నాయి. సూర్యలోకము, చంద్రలోకము, సమస్త నక్షత్ర లోకాలు ఇవన్నీ పరమాత్మ యందు ఉన్నాయి. అలా పరమాత్మ యందు పరమాత్మ అందుకే విశ్వడు అని విశ్వము లాంటి వాడు. తర్వాత పేరు హిరణ్య గర్భుడు. పరమాత్మకు హిరణ్య గర్భుడు అని పేరు ఉంది. అందుకే మనం యజ్ఞం చేసేటప్పుడు ఓం హిరణ్య గర్భాయ నమః అని చెప్పు ఆహుతిస్తాం. ఓం హిరణ్య గర్భాయ నమః ఆహుతిస్తుంటాం మనం. మరి హిరణ్య గర్భుడు ఎవరు? పరమాత్మకు ఉన్నటువంటి ఒక పేరు. మరి పరమాత్మకు హిరణ్య గర్భుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. దాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే పరమాత్మ యందు తేజోవంతములకు సూర్యుడు మున్న లోకములు ఉత్పన్నములై అతని ఆధీనములై ఉండుట వలన పరమాత్మకు హిరణ్య గర్భుడని పేరు. చూశారా? హిరణ్య గర్భుడు అనగా పరమాత్మ యొక్క గర్భం నందు సమస్త విశ్వలోకములన్నీ ఉన్నాయి. సమస్త విశ్వలోకాలు. ఉదాహరణ, ఒక స్త్రీ గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత 9 మాసాలు గర్భాన్ని తన పుట్టలోనే మోస్తుంది. అనగా పుట్టబోయేటువంటి పాపను తన కడుపులో మోస్తుంది. అందుకే దాన్ని గర్భము అన్నాం. మరి పరమాత్మ కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ భూమి, కనపడు సూర్యుడు, ఇవన్నీ ఆయన యొక్క కడుపులో ఉన్నాయి. ఇవన్నీ నిజమా? అవును. ఒక్కసారి లోతుగా మీరు ఆలోచించండి. మనం ఉన్నటువంటి ఈ భూమి, ఈ గాలి, ఇవన్నీ పరమాత్మ పొట్టలో ఉన్నాయి. అంతేకాదు మనం చూస్తున్న సూర్యుడు, మనం చూస్తున్న చంద్రుడు, మనం చూస్తున్న నక్షత్రాలు, ఆకాశం అంతా పరమాత్మ యొక్క పొట్టలో, ఆయన గర్భములో ఉన్నాయి. నిజానికి పరమాత్మకు రూపం లేదు, పొట్ట ఉంటుందా అని మీకు ప్రశ్న వస్తుంది. నిజానికి అతనికి పొట్ట లేదు, కానీ ఆయనలో ఒక భాగంలో ఇవి ఉన్నాయి. ఏ రకంగా ఒక స్త్రీ ఆమె కడుపులో ఒక కాబోయే సంతానము, ఒక పసిపాప ఉంటుందో, అలాగే ప్రపంచమే తానైనటువంటి అతిపెద్ద ఈ పరమాత్మలో అతని ఒక భాగంలో మనమంతా ఉన్నాం. అందువల్ల జ్ఞానులు ఏమంటారంటే అతని గర్భమందు మనమంతా ఉన్నాము. అనగా మనమున్న భూమితో పాటు, భూమి, సూర్యుడు, చంద్రుడు,
ఇవన్నీ అతని గర్భంలో ఉన్నాయి, పరమాత్మ యొక్క పొట్టలో ఉన్నాయని చెప్పబడుతుంది. ఇది చెప్పబడమే, దానికి మీరు మళ్ళా పొట్ట ఎక్కడ ఉంది అని అట్లా ప్రశ్నించుకోకూడదు. అయితే ఈ రకంగా తనలోనే అంతర్భాగంగా, ఏ రకంగా ఒక తల్లి తనలో అంతర్భాగంగా పుట్టబోయే పాపని కలిగి ఉంటుందో, ఆ అతిపెద్ద పరమాత్మ నిరాకారుడైనప్పటికీ తనలో ఈ విశ్వమంతా కలిగి ఉన్నాడు. అందుకే హిరణ్యము అంటే ఏంటి? ఈ స్పేస్ అంతా హిరణ్యం. మనకు కనపడుతున్న ఈ గోగాలు ఖగోళ భాగం అంతా, సూర్య చంద్ర నక్షత్ర ఖగోలను, వీటిని హిరణ్యం అంటారు. ఈ హిరణ్యం అంతా పరమాత్మ యందు ఒక స్త్రీ యొక్క పొట్టలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి హిరణ్య గర్భుడు అని పరమాత్మకు పేరు వచ్చింది. అందుకే మనము యజ్ఞం చేసేటప్పుడు ఓం హిరణ్య గర్భాయ నమ స్వాహ అని పెడతాం. ఎందుకు? హిరణ్య గర్భుడైనటువంటి పరమాత్మకు మనము ఆహుతిస్తున్నామని చెప్తాం. అంటే ఎందుకు? మనతో పాటు మనమున్న భూమి, సూర్యుడు, సమస్త ఖగోళాలను తన యందు కలిగి ఉన్నవాడు. అందువల్ల అతనికి హిరణ్య గర్భుడు అని పేరు వచ్చింది. ఇక తర్వాత పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు తైజస్సుడు. తైజస్సుడు ఎందుకు తైజస్సుడు అనబడిందంటే, ఆ పరమాత్మ తాను స్వయం ప్రకాశకుడై నక్షత్రములు, సూర్యాది తేజవంతములకు ప్రకాశములను ప్రకాశింపచేయువాడు. అందువలన పరమాత్మకు తైజస్సుడు అని నామం. నేను ఇంతకుముందు చాలాసార్లు మీకు ఒక ఉదాహరణ చెప్పాను. నిన్న కూడా ఒకరు ఆ ఉదాహరణ గుర్తు చేశారు. విద్యుత్తు అనగా కరెంట్, ఎలక్ట్రిసిటీ, అదొక శక్తి. ఆ శక్తి అనేక బల్బులలో, లైట్లలో వెళ్ళి వీటిని ప్రకాశింపజేస్తుంది. అది ట్యూబ్ లైట్లకు పోతే విద్యుత్ ట్యూబ్ లైట్లకు పోతే ట్యూబ్ లైట్ ప్రకాశిస్తుంది. బల్బులోకి వెళ్తే బల్బ్ ప్రకాశిస్తుంది. ఇంకో ఫోకస్ లైట్లకు పోతే ఫోకస్ లైట్ ప్రకాశిస్తుంది. ఆ విద్యుత్తు దేంట్లోకి వెళ్తే ఆ లైట్ ప్రకాశిస్తుంది. అనగా విద్యుత్తు అన్ని లైట్లను ప్రకాశింపజేసేది. అలాగే పరమాత్మ కూడా తను స్వయం ప్రకాశకుడై మిగతా వాటన్నిటిని ప్రకాశింపచేస్తాడు. ఏ రకంగా? ఉదాహరణ, మనమందరము రోజు ఉదయము సూర్యోదయంతో సూర్యుని చూస్తాం. చక్కగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని యొక్క వెలుతురు మనకు వస్తుంది. క్రమక్రమంగా మధ్యాహ్నం అవుతుంది, సూర్యుని యొక్క ఎండ పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, వెలుతురు పెరుగుతుంది, సూర్యాస్తం అవుతుంది. మళ్ళా రేపు తెల్లవారు వస్తాడు. మరి ఈ సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు? సూర్యుని వెనుక ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏంటి? ఏ కరెంటు కనెక్షన్తో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనే ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా? ఎవరికో ఒకరికి వస్తుంది. అయితే సూర్యునికి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై పరమాత్మ చేస్తుంది. సూర్యుని నిరంతరం ప్రకాశింప చేస్తుండి ఆ పరమాత్మయే. అందువల్ల పరమాత్మకు తైజస్సుడు అని పేరు. అనగా తేజస్సును ఇచ్చేవాడు. సూర్యునిలో ఉన్నటువంటి ప్రకాశాన్ని తేజస్సు అంటాం. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ ఇచ్చేది. అనగా పరమాత్మ సూర్యుని ప్రకాశింపచేస్తాడు, తేజస్సును, ప్రకాశాన్ని ఇస్తాడు. అందువల్ల పరమాత్మకు తైజస్సుడు అని పేరు. ఒక్క సూర్యునేనా? కాదు కాదు. రాత్రిపూట చూస్తే మనము చిమ్మటి చీకట్లో నక్షత్రాలు చూస్తాం. ఎన్ని? ఒక్కోసారి 10, ఒక్కోసారి 100, ఒక్కోసారి వేలాది నక్షత్రాల గూపుల్ని చూస్తాం మనం. శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, ఈ ప్రపంచంలో నక్షత్ర మండలాలు ఉన్నాయని ఈ విశ్వంలో. వాటిని గ్యాలక్సీస్ అంటారు. ఒక్కొక్క గ్యాలక్సీలో కోటాను కోట్ల సూర్యులు ఉంటారని చెప్పారు. ఆ కనపడే నక్షత్రాలన్నీ సూర్యుడు లాంటివే. మరి ఈ ప్రపంచంలో ఒక గ్యాలక్సీ ఉందా? కాదు కాదు.
మనకు సైంటిస్టులు చెప్పారు, వేలాది వేలాది గ్యాలక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలక్సీలో కోట్లాది సూర్యులు, నక్షత్రాలు ఉన్నారు. ఇవన్నిటిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆ పరమాత్మ ప్రకాశింపజేస్తున్నారు. అందువల్ల పరమాత్మ సూర్యుడిని, సమస్త నక్షత్రాలను తేజస్సు ఇచ్చి ప్రకాశింపచేస్తాడు. కాబట్టి ఆ పరమాత్మను తైజసుడు అంటారు. అంతేకాదు సాధకులారా, మనము నిత్యము అగ్నిని ఉపయోగిస్తాం. అగ్ని లేకుండా మనము నిత్య పనులు చేసుకోలేం, వంట చేసుకోలేం. అగ్ని లేకపోతే వంట చేయలేము, ఇంకా చాలా పనులు చేయలేం. ఈ అగ్నిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? అగ్ని మంటనిస్తుంది, అగ్ని ప్రకాశిస్తుంది. ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆ పరమాత్మ. పరమాత్మ యొక్క శక్తి వల్లనే అగ్ని ప్రకాశిస్తుంది. అనగా అగ్నికి తేజస్సుని ఇచ్చేవాడు కూడా పరమాత్మ. ఈ రకంగా సాధకులారా, మనకు పరమాత్మను తైజసుడు అని పేరు మనకు వేదాల్లో చెప్పబడింది, ఋషులందరూ చెప్పారు. అనగా తేజస్సునిచ్చి పదార్థములను ప్రకాశింపచేయవాడు. సూర్యుని ప్రకాశింపచేస్తాడు, నక్షత్రాలను ప్రకాశింపచేస్తాడు, అలాగే అగ్నిని ప్రకాశింపచేస్తాడు. అందువల్ల పరమాత్మకు తైజసుడు అని పేరు. ఆ తర్వాత ఆ మరొక పేరు అంటే ఒక పేరు ద్వారా పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే బలవంతుడు, పరమాత్మ బలవంతుడు. అందరికంటే ఎంతమంది బలవంతుడు ఈ ప్రపంచంలో ఉండి వాళ్ళందరికన్నా బలవంతుడు ఆ పరమాత్మ బలవంతుడు. అంతేకాదు సమస్త జగత్తుకు ప్రాణులను జీవింపచేయువాడు, జీవన ఆధారం. కనుక ఈశ్వరునకు వాయువు అని నామం. 2 కారణాలు చెప్పబడింది. వాయువు మీకు అందరికి తెలుసు, వాయువు అనగా గాలి అత్యంత బలమైనది. గాలి ఎంతో బలమైనది. గాలి యొక్క అసలైన బలము ఇప్పుడు మనకు తెలుస్తుంది అంటే తుఫాన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు మన స్థానంలో రాకపోవచ్చు, కానీ తీర ప్రాంతాల్లో తుఫాన్ వస్తుంది. మనం టీవీలో వార్తల్లో చూస్తాం. ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో వేగమైన గాలులు ఇట్లా వస్తున్నాయి. ఆ తుఫాన్ యొక్క వేగమైన అలలు ఎంత పెద్దగా వస్తాయంటే ఒక అంటే సముద్రాన్ని పొంగింపచేసి పెద్ద పెద్ద వృక్షాలను కూడా, చాలా పెద్ద వృక్షాలు ఉంటాయి, ఎంతో పాతది, ఎంతో బలమైన వృక్షము, కానీ తుఫాను గాలికి వాయువులో అనగా గాలిలో అత్యంత బలమైంది. కేవలము బలమైనటువంటి కరెంట్ కూడా చాలా
లేకపోతే మనం జీవించలేకపోతుంటుంది. కాబట్టి మనమంతా జీవించుటకు ఆధారము మన చుట్టూ ఉన్నటువంటి వాయువు. ఇది మనకు తెలిసిన విషయం. మన భూమి చుట్టూ అంత గాలి ఉండడం వల్ల మనము ఇదెంత నిజమో అంతటా వ్యాపించిన పరమాత్మ మనల్ని జీవింపజేస్తున్నాడు. ఏ రకంగా? మన లోపల పరమాత్మ, మన మనసును ప్రకాశింపచేసేది పరమాత్మ, మన బుద్ధిని నడిపేది పరమాత్మ, మనకు సుఖాన్ని ఇచ్చేది పరమాత్మ, శాంతినిచ్చేది పరమాత్మ, మనకు తృప్తినిచ్చేది పరమాత్మ, మనకు ప్రేమ ఇచ్చేది ఈ రకంగా ఒక వాయువు మన చుట్టూ ఉన్నటువంటి గాలి మన బతికిస్తుందో ఆ పరమాత్మ మనకు అనేక ఇస్తున్నాడు, ఇచ్చి మనల్ని జీవింపజేస్తున్నాడు. అందువల్ల జీవులందరికీ ఆధారము పరమాత్మ. ఏ రకంగా ఈ సమస్త జీవులకు, భూమి మీద ఉన్న జీవులకు వాయువు ప్రాణాధారము, అలాగే మనందరికీ పరమాత్మ కూడా ప్రాణాధారము. అలాంటి పరమాత్మను వాయువు అని పిలుస్తాం. ఈ రకంగా సాధకులారా, ఈరోజు పరమాత్మ యొక్క కొన్ని నామాలు తీసుకొని దాని ద్వారా పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేశాం. దాంట్లో ఈరోజు మనం తెలుసుకున్న నామాల్లో మొదటిది అగ్ని. పరమాత్మకు ఉన్న పేరు అగ్ని అని తెలుసుకున్నాం. ఆ తర్వాత పరమాత్మకు ఉన్న పేరు విశ్వకుడు అని తెలుసుకున్నాం. అలాగే పరమాత్మకున్న నామము హిరణ్య గర్భుడు అని ఒకటి తెలుసుకున్నాం. తర్వాత పరమాత్మకున్న ఒక నామము తైజసుడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత పరమాత్మకున్న ఒక నామము వాయువు అని కూడా తెలుసుకున్నాం. ఇలాంటి పరమాత్మ కలిగి ఉన్నాయి. పరమాత్మ అనంతుడు, అనంతమైన వాడు. అనంతమైన పరమాత్మకు అనంతమైన పేర్లు ఉన్నాయని మీకు చెప్పాను. దాంట్లో మనం రోజు కొన్ని పేర్లు తీసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని మీకు నేను వివరంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎందుకు అంటే ఆ పరమాత్మ మనలో శ్రద్ధను పెంచుకోవడం. భక్తి అంటే ఏంటి? దేని భక్తి అనాలి? పరమాత్మ యందు సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉండడం భక్తి. కాబట్టి సాధకులారా, ప్రపంచంలో అనగా మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల పనులు చూసి మీరు భ్రమకు లోను కాకండి. భక్తి పేరున భక్తి కాని కాకండి. నేను అదే చెప్తున్నాను. మీరు దీన్ని వినండి, దీన్ని పాటించండి. అంటే మొట్టమొదటి విషయాన్ని గమనించండి, భగవంతుని పట్ల సంపూర్ణ కలిగింది. మరి భగవంతుని పట్ల సంపూర్ణ శ్రద్ధ భగవంతుని స్వరూపం. దీన్ని తెలిసి పట్ల సంపూర్ణ శ్రద్ధను మనం కలిగి ఉండాం. రెండవ విషయం, ఆ భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఎంతెంత పరమాత్మ గురించి
మనకు పరమాత్మ పట్ల విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి పరమాత్మ పట్ల సంపూర్ణమైన శ్రద్ధని కలిగి ఉండుట, పరమాత్మ పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండుట, ఈ విషయం చెప్తూ నేను ప్రారంభిస్తున్నాను. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఈ రకంగా సాధకులారా, భగవంతుని యొక్క స్వరూపంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మనము ఆచరణాత్మకంగా వెళ్ళాలని నేను మొదటి నుంచి చెప్తున్నాను. మీలో అనేక మంది ఆచరణాత్మకమైనటువంటి విధానాలే పాటిస్తున్నారు. నేను చాలా సంతోషము. కాబట్టి భక్తిలో కూడా ఆచరణ వెళ్దాం. మొట్టమొదటి మీ చుట్టూ ప్రజలు ఏదైతే భక్తి పాటిస్తున్నారో దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అనవసరమైన భ్రమలోకి వెళ్ళండి. ఇది భక్త, ఇది కాదా, ఇది భక్తి కాదు కదా, ఎందుకు చేస్తున్నారు, ఈ ప్రశ్నలు వదిలేసేయండి. అసలైన భక్తిని పట్టుకుందాం. అసలైన భక్తిలో మొట్టమొదటి భగవంతుణ్ణి తెలుసుకొనుట, అంటే భగవంతుణ్ణి ఉన్నట్లు తెలుసుకొనుట. అంటే ఏంటి? భగవంతుడు ఒక్కడు, అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అతడు మన హృదయాల్లో ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడు. ఇది భగవంతుని తెలుసుకొనుట. రెండు, ఆ భగవంతుని పట్ల సంపూర్ణ శ్రద్ధని కలిగి ఉండుట, అనగా మన జీవితంలో మొదటి స్థానం పరమాత్మకే. అలాగే భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండుట. ఇది ప్రారంభించండి. దీంతో పాటు ఇంకేమేం చేయాలనో ముందు ముందు నేను తెలియచేస్తాను. ఈ రకంగా మనమంతా మన పూర్వజులు ఏ రకంగా పరమాత్మ పట్ల నిజమైన భక్తిని చేశారో అలాంటి నిజమైన భక్తిని చేసి భక్త శిఖామణులుగా అయ్యే ప్రయత్నం మనం చేద్దాం. ఓం గురుజీ. ఓం అమ్మా. గురుజీ, వాళ్ళంతా అసలు ట్రాన్స్మిషన్ బాగాలేకుండే, మాకు సరిగ్గా వినబడలేదు. అదేనమ్మా, ఇక్కడ మీరు వేరే దేశంలో ఉన్నారు కదా, ఇక్కడ ఏమైందంటే అల్పపీడనం ఏర్పడింది. చెన్నైలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరం అంతా నీళ్లతో మునిగిపోయింది. అవునవును. దాని ప్రభావంతో ఇక్కడ వాతావరణం అంతా చెడిపోయింది. సిగ్నల్స్ లేవు ఈరోజు. మనకు వైఫై ఉంది, అయినా వాతావరణం పూర్తిగా చెడిపోయి సిగ్నల్స్ లేకపోవడం వల్ల చాలా సార్లు సిగ్నల్స్ కట్ అవుతున్నాయమ్మా. అంటే ఇక్కడ చాలా జిల్లాల్లో వాతావరణం చెడిపోయింది. అయితే నేను ఆడియో రికార్డ్ చేశాను. ఆడియో రికార్డ్ ఒక 5 నిమిషాల్లో పంపిస్తాను. ఆడియో రికార్డ్ మొత్తం వినొచ్చు, దాంట్లో మొత్తం వస్తుంది. సరే గురుజీ. ఒక చిన్న ప్రశ్న గురుజీ. అడగండి అమ్మా. ఏ మంత్ర పఠన, ఏ శ్లోక పఠన అయినా మానసికంగా చేస్తేనే ఉపయోగం ఉంటుందా? మనం సంధ్య చేస్తాం, సంధ్య మానసికంగా చేస్తేనే దాని ఫలితం ఎక్కువ ఉంటుందా గురుజీ? మీరు చెప్పినట్టు మానసికమైంది మనం జపం చేసినట్టు సంధ్య చేస్తే మానసికంగా అది ఎక్కువ ఉపయోగమా? అయితే విషయం ఏంటమ్మంటే, మనము సంధ్య చేసిన, మంత్రపఠనం చేసిన, మన మనసులో సంస్కారాలు ఏర్పాటు చేసుకోవడానికి అవన్నీ చేయడం. ఎందుకోసం అంటే మన మనసులో ఇంతకుముందు నేను చెప్పానే, పరమాత్మ అగ్ని స్వరూపుడు అని ఎందుకు చెప్పబడిందంటే, పరమాత్మ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అనేక దోషాలు భస్మీభూతం అయిపోతాయి.
మనలో అనేక లోపాలు ఉంటాయి, మనలో అనేక దుర్వ్యసనాలు కూడా కొన్ని ఉంటాయి, అజ్ఞానం ఉంటుంది. దీన్ని అంతా పరమాత్మ యొక్క నామము, ఆయన మంత్రపఠన, సంధ్య ఇవి చక్కగా మానసికంగా చేయడం వల్ల అవన్నీ భస్మం అయిపోతాయి. దానివల్ల మానసికంగా శుద్ధి, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అయితే మనకు ఇలాంటి శుద్ధి జరగాల్సింది మనసు, బుద్ధి, అంతఃకరణంలో. కాబట్టి మనం జరిగే మంత్రపఠనం కానీ లేదా సంధ్యలో కానీ మన మనసును, బుద్ధిని, అంతఃకరణాన్ని మొత్తం ఇన్వాల్వ్ తప్పకుండా చేయాలి. మనం చేసే మంత్రపఠనంలో, సంధ్యలో మన అంతఃకరణము, మనోబుద్ధుల్ని ఇన్వాల్వ్ చేయకుండా పైగా చెప్పితే ఆ లోపల శుద్ధం కాదు. అందువల్ల మన అంతఃకరణం కానీ మనోబుద్ధుల్ని పూర్తి ఇన్వాల్వ్ చేయాలి. అందువల్ల మానసికంగా ఉండాలి. అయితే బయటికి కూడా చెప్పవచ్చు, కానీ నీ మనసు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. లోపల చెప్తే ఇంకా చాలా మంచిది. అందువల్ల మనము మానసికంగా చేయాలి. అలా చేసినప్పుడే మనసు శుద్ధం అవుతుంది, బలమవుతుందమ్మా. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదములు గురూజీ, చాలా బాగుంది సత్సంగంలో. స్వాగతం అండి. స్వాగతం, సుస్వాగతం.